నిన్న మొన్న డైనమిక్ అండ్ స్టాటిక్ స్ట్రెచెస్ గురించి మాట్లాడుకున్నాం. అసలు మీరు జిమ్కి రాగానే ఏం వార్మప్ చేయాలి? నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోని మీ డైనమిక్ స్ట్రెచెస్ వార్మప్లో 3 పార్ట్స్గా డివైడ్ చేద్దాం. ఒకటేమో మీ జాయింట్ మొబిలిటీ, ఒకటేమో మీ హార్ట్ రేట్ ఎలివేషన్, ఇంకోటేమో మీ మజిల్ యాక్టివేషన్ అంటే మీ ప్రీ ఎగ్జాస్ట్. లెట్స్ సే మీరు ఇలా అప్పర్ బాడీ ట్రైన్ చేస్తారు. ఫస్ట్ వన్ వచ్చేసి మీ వ్రిస్ట్ ఇట్లా సూపైన్ పొజిషన్లో పెట్టి ఎల్బో కంప్లీట్గా ఎక్స్టెండ్ చేసేసి మొత్తం పైకి తీసుకురండి. ఈడి వరకు వచ్చినాక మీ వ్రిస్ట్ని మళ్ళీ తిప్పి ఇట్లా కిందికి రొటేషన్ చేయండి. ఇట్లా ఒక 10 రొటేషన్స్ చేయాలి. దాని తర్వాత మీ హ్యాండ్స్ ఇట్లా ముందుకు లేపి ఎల్బో బయటికి రొటేషన్స్ 10, లోపలికి రొటేషన్స్ 10. దాని తర్వాత మీ హార్ట్ రేట్ ఎలివేట్ చేయడానికి ఏదన్నా కార్డియో ఫామ్ ఒక 5 నిమిషాలు. మరీ హై ఇంటెన్స్ ఉండొద్దు, మరీ లో ఇంటెన్స్ ఉండొద్దు, మోడరేట్ ఇంటెన్స్ ఉండాలి. లాస్ట్ థింగ్ వచ్చేసి మీ మజిల్ ప్రీ ఎగ్జాస్ట్. ఏదన్నా మజిల్ ట్రైన్ చేస్తారు అనుకోరి, లెట్స్ సే చెస్ట్ చేస్తారు, మీరు డంబుల్ ప్రెస్ ఒక 2 వార్మప్ సెట్లు కొట్టాలి. ఎందుకంటే ఒకవేళ మీరు 4 వేరియేషన్స్ అన్నా 5 వేరియేషన్స్ అన్నా కొట్టేటోళ్ళు అయితే 3 to 4 సెట్స్ ఆర్ ఒక వేరియేషన్ మీకు రేంజ్ స్ట్రెచ్ కానికే పోతుంది. సో 2 వార్మప్ సెట్స్ ఫర్ ద బెటర్ రేంజ్ ఆఫ్ మోషన్. కానీ ఇవన్నీ చేయాలంటే నువ్వు జిమ్ జాయిన్